హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, చాలా తక్కువ ఖర్చులో చాలా హైజీనిక్గా ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే వీడియోలో షేర్ చేశానండి. వీడియో మొత్తాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక 6 వరకు బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నానండి. స్వీట్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి మిల్క్ బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్ అలాంటివి అయితే తీసుకోకూడదండి. ఇప్పుడు బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తాన్ని ఇలా నైఫ్తో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఆ బ్రౌన్ కలర్ పార్ట్ అయితే మనకి బ్రెడ్ క్రమ్స్ కింద యూస్ చేసుకోవచ్చు. వాటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ప్రస్తుతానికి వాటితో మనకి పని లేదండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వీటిని ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇలా చిన్న చిన్న ముక్కల్లా అయితే ఇలాగా చేసుకోవాలండి. పిండిలాగా మనం మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే ఏముండదు. చేత్తోనే ఇలా అనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, లేదు మాకు ఇలా అవ్వట్లేదు అనుకుంటే మీరు మిక్సీ పట్టుకున్నా కూడా పర్వాలేదండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం 6 బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా పౌడర్లా అయితే చేసేసుకున్నానండి చేత్తో. ఇలా చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి మనకి, ఆ మిల్క్ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మిల్క్ పౌడరు పెద్ద ప్యాక్ మీ దగ్గర లేనట్టయితే 10 రూపీస్ ప్యాకెట్స్ బయట షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒక ప్యాకెట్ తెచ్చి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కేక్స్లో వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్, ఆ బేకింగ్ పౌడర్ని అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. వేసుకొని ఈ బేకింగ్ పౌడర్ ఇంకా మిల్క్ పౌడర్, బ్రెడ్ ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఒకేసారి వేసేస్తే మనకి బాగా లూజ్గా అయిపోతుందండి. కొన్ని వేసి బాగా కలిపిన తర్వాత ఇంకొంచెం మీకు అవసరం అవినన్ని పాలను అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 సార్లు అయితే యాడ్ చేశాను. చూడండి, మనకి రౌండ్గా బాల్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా. ఈ పాలను అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ని అయితే చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. పాన్ పెట్టుకున్న తర్వాత ఒక కప్పుతో ఒక కప్ అయితే షుగర్ వేసుకుంటున్నానండి. పంచదారని తీసుకున్నాను. ఏ కప్తో పంచదార తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని పంచదార మొత్తాన్ని ఈ విధంగా కరిగించుకున్నాను. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఒక 4 యాలకులను అయితే ఈ విధంగా దంచుకొని వేసుకుంటున్నానండి. యాలకులు ఇలా వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, బాగా పడుతుందండి ఫ్లేవరు పాకానికి. ఈ విధంగా ఒక 2-3 సార్లు సిమ్లో పెట్టుకొని ఈ పాకాన్ని అయితే మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది. పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది వీలుంటే దాన్ని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని రౌండ్ బాల్లా కూడా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం దాన్ని ఇలా అరిచేత్తో ప్రెస్ చేసుకొని కోవా టైప్లో అయితే చేసుకుంటున్నానండి. చూడండి, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఒకవేళ క్రాక్స్ ఏమైనా వస్తే మనం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటే క్రాక్స్ అనేవి కూడా పోతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తానండి. ఒకవేళ మీకు కొంచెం పెద్దగా కావాలి, మొత్తం అన్నీ ఒకే షేప్లో కావాలి అనుకుంటే ఇలాంటి ప్లాస్టిక్ది మూత ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా బ్రెడ్ మిశ్రమాన్ని పెట్టి రౌండ్ షేప్లో చక్కగా చేసుకుంటే మంచిగా వస్తాయండి. చూడండి, ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ క్రాక్స్ ఏమీ లేకుండా చేత్తో కూడా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మాకు మొత్తం అన్నీ ఒకే షేప్లో కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 10 వరకు అయితే వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో మాత్రమే ఉండాలండి. మరి ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు. మరి ఎక్కువ హీట్లో ఉంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదండి. ఇది మాత్రం పూర్తిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి, మనం ఇంకొక సైడ్కి టర్న్ చేయకుండా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి కదా. చాలా
ఈజీగా చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయండి. వీటిని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వటానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. ఓన్లీ బ్రెడ్ ఇంకా మిల్క్ పౌడరే కాబట్టి. ఇంకొక విషయం అండి, పాలు వేసేటప్పుడు కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేయాలండి. మీరు పచ్చి పాలు వేసినట్టయితే ఈ స్వీట్ అనేది త్వరగా పాడైపోతుంది. అదే కనుక మీరు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే ఈ స్వీట్ అనేది ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటుందండి. టోటల్గా 6 బ్రెడ్స్కి నాకు ఇక్కడ 10 వరకు అయినాయండి. మీరు పూర్తిగా బ్రెడ్ ప్యాకెట్ మొత్తం చేసుకుంటే చాలా ఎక్కువ అవుతాయి, చాలా బాగుంటాయి కూడాను. ఎప్పుడైనా అకేషన్ ఏదైనా కానీ ఇంట్లో స్వీట్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కదండి. స్వీట్ షాప్ స్టైల్లో ఇంటి దగ్గరే ఇలా ఒకసారి ట్రై చేయండి. మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇందాక షుగర్ సిరప్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ షుగర్ సిరప్ని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మంచి హీట్ మీద ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉన్నాయి కదండి, వాటన్నింటినీ కూడా వేసుకొని ఇలా షుగర్ సిరప్లో ములిగేలాగా 1-2 సార్లు డిప్ చేసుకొని ఒక్క 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, మనకి పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకొని చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయండి. చాలా బాగుంటాయి. ఇక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతాయి. అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి బ్రెడ్తో చేసుకున్న ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.